అందరికీ నమస్తే. నేను మీ నిహా చౌదరి. వెల్కమ్ టు షాపింగ్ ప్లస్. సో ఎప్పుడెప్పుడు అన్ని డీల్స్, ఎప్పుడెప్పుడు డిస్కౌంట్స్, కొత్త షాపింగ్ ప్లేసెస్ తెలుసుకుందామని మీరు వెయిటింగ్ కదా. సో నో మోర్ వెయిటింగ్, లెట్స్ స్టార్ట్ షాపింగ్ ప్లస్. సిల్వర్లో కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కావాలి, కొత్త మోడల్స్ కావాలి. అండ్ ఆల్సో అందులో కూడా ఎన్నో వెరైటీస్ ఉంటాయి. సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అని, ఏదో పాలిష్ అని, మళ్ళీ ఇంకా యాంటీక్ అనేసి ఇలాంటి చాలా వెరైటీస్ ఉంటాయి. మరి అంత ట్రెండీగా ఉండే డిజైన్స్, మరి ఇన్ని వెరైటీస్, ఇన్ని మోడల్స్ ఎక్కడ దొరుకుతాయా అని వెతికానండి మీకోసం స్పెషల్గా. నాకైతే తెలిసింది, మరి ఆ ప్లేస్ ఏంటో మీరే చూడండి. వెన్నెల ప్రపంచం. చూడండి, ఆ క్యాప్షన్ చెప్పగానే భలే గుర్తొచ్చేస్తుంది కదా, మన అక్షయ సిల్వర్ మాల్. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకు అంత ఫేమస్, అది ఎందుకు అందరికీ తెలుసు అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే. బెస్ట్ సిల్వర్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్స్ అండ్ ఫుల్ చాలా నమ్మకమైన స్టోర్. అండ్ ఆల్సో బెస్ట్ డీల్స్, డిస్కౌంట్స్ కూడా నడుస్తుంటాయి ఎప్పుడు అక్కడ. ఎగ్జాక్ట్లీ అండి, అదే మన అక్షయ సిల్వర్ మాల్ అనమాట. యాక్చువల్లీ సిల్వర్లో ఇన్ని వేరియస్ ఆప్షన్స్ ఉంటాయని నాకు తెలియదండి. అండ్ ఆల్సో వేరియస్ ఐటమ్స్ కూడా ఉంటాయని నాకు తెలీదు. అసలు సిల్వర్ని గిఫ్ట్గా ఇస్తారని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు. ఇంత బెస్ట్ డిజైన్స్, అసలు ఇంక చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. బికాస్ టు చూసిన ద బెస్ట్ క్వాలిటీ, టు చూసిన ద బెస్ట్ డిజైన్స్. అసలు ఏదో 1, 2, 3 మహా అంటే 4-5 ఉంటాయండి సిల్వర్లో, అంతకంటే వెరైటీస్ ఉంటాయంట అని ఇలా జడ్జ్మెంట్లో ఉండేదాన్ని. కానీ మన అక్షయ సిల్వర్ మాల్ షాపింగ్లోకి వచ్చిన తర్వాత వాట్ ఈస్ దిస్, ఇది ఇంత డిజైన్స్ ఉంటాయా, ఇంత ఆప్షన్స్ ఉంటాయా, అసలు సిల్వర్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని మాత్రం నాకు క్లారిటీ వచ్చింది. యాక్చువల్లీ మీకు విషయం చెప్పమంటారండి. ఇంకోటి, సిల్వర్లోనే యాంటీక్ ఫినిషింగ్ ఉంటుంది, డల్ ఫినిషింగ్ ఉంటుంది, ఇంకా షైన్ ఫినిషింగ్ ఉంటుంది, ఇంకా నకాస్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ తోటి చేస్తారు. అండ్ ఆల్సో ఎనామెల్ వర్క్ కూడా చేస్తారనమాట. అసలు ఏంటి ఇన్ని ఆప్షన్స్, ఇన్ని చాయిసెస్ అనిపిస్తుంది కదా. ఐ నో అదే అండి, అందుకనే మన అక్షయ సిల్వర్ మాల్ ఇంత ఫేమస్ అనమాట. నాట్ జస్ట్ సిల్వర్ అంటే ఓకే సిల్వర్ అని కాదు, మీకు 100% ప్యూర్ గ్యారంటీ సిల్వర్ అందిస్తారనమాట. అండ్ ఆల్సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో అందులో డిజైన్స్ కూడా అండి, హ్యాండ్ డిజైన్ అనేసి, మెషిన్ డిజైన్ అనేసి, ఇంకా వాట్ అండి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తుంటే మాత్రం నేను ఇలా పొగుడుకుంటూనే ఉంటాను. కదండి, ఇప్పుడు దిస్ ఈజ్ యాంటిక్ పీస్ అండి. యాంటిక్ పీస్ అని యూజువల్గా దేన్ని అంటారు, వెరీ రేర్గా మనకు దొరికే డిజైన్స్, వెరీ రేర్గా మనకు దొరికే కలెక్షన్ని యాంటిక్ పీస్ అంటాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లుక్ కూడా కంప్లీట్గా అలాగే ఉంది. అండ్ ఆల్సో 100% ప్యూర్ సిల్వర్ అండి. అబ్సల్యూట్లీ ట్రూ. మీరు అన్నది అక్షరాల నిజమైన మాట. ఏంటంటే కంప్లీట్గా ఈ వర్క్ అంతా కూడాను హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ తోటి డిజైన్ చేశారు, చెక్కి డిజైన్ చేశారనమాట. ఏదో మిషన్లో వేసి పర్రర్ లాగేసి పెట్టేసింది కాదు, నిజంగా బై ఓన్ హ్యాండ్స్తో డిజైన్ చేసిన డిజైన్ అనమాట. అండ్ మీకు విషయం తెలుసా, ఇది ఇంత బ్యూటిఫుల్గా, ఇంత అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి కారణం ఏంటంటే
ఇది తయారు చేయడానికి మినిమం 2 to 3 months పడుతుందండి. ఎగ్జాక్ట్లీ జస్ట్ ఒక బిందె తయారు చేయడానికి 2 to 3 months పడుతుంది. అఫ్ కోర్స్ అండి, ఆ హార్డ్ వర్క్, ఆ వర్క్, ఆ డిజైన్ అంతా కూడా కనిపిస్తుంది కదా మీకు. కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అండ్ ఆల్సో దీన్ని నక్షా వర్క్ అంటారనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ హ్యాండిల్ పట్టుకోవడానికి ఉన్నట్టు అండ్ ఫ్లవర్స్ అండ్ ఆల్సో రాధాకృష్ణులు. ఎంత బాగుంది కదండి. సీరియస్లీ సింప్లీ చూస్తుంటే అలా షోకేస్ పీస్లో పెట్టేస్తే అసలు ఇంటికి అందం వచ్చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఐ నో. సో ఇలాంటి యాంటిక్ పీస్లో కూడా ద బెస్ట్ డిజైన్స్, ద బెస్ట్ కలెక్షన్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్గా అక్షయ సిల్వర్ మాల్కి వచ్చేసేయాలి, అంతే కదా. వచ్చేసేయండి మరి. అండ్ యాంటిక్ పీస్లో మీరు చూస్తున్నట్టు ఓన్లీ ఇదే కాదండి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయో సిల్వర్లో, ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని ఐటమ్స్లో మీకు యాంటిక్ డిజైన్స్ తోటి దొరుకుతాయి అన్నమాట. బ్యూటిఫుల్ ఉన్నాయి కదా అసలు. ఆ డిజైన్స్, ఆ వర్క్, ఆ స్టోన్ వర్క్, ఆ ఫినిషింగ్, అస్సలు వాటిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తున్నాను నిజంగా. నాకైతే సీరియస్గా అంటున్నాను. మీరు చూస్తున్నారు కదండి, ఇది కూడా ప్యూర్ 100% సిల్వర్. ఇది సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ వస్తుంది. అండ్ ఆల్సో గోల్డ్ పాలిష్ వచ్చిందంటే ఓకే, మళ్ళీ దాని నుంచి ఎన్నో వెరైటీస్ ఆఫ్, ఎన్నో డిజైన్స్ ఆఫ్ స్టోన్ వర్క్ కూడా దొరుకుతుంది అనమాట మీకు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆహాహాహా దీపపు కుందులు ఉన్నాయి. అండ్ అమ్మవారిని చూస్తుంటే చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఎంత నిండుగా కనిపిస్తున్నారు కదా, సిల్వర్, గోల్డ్, స్టోన్ వర్క్ తోటి అండ్ ఆల్. చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. అండ్ వాళ్ళు తయారు చేయడం కూడా క్వాలిటీ అది కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూడండి అసలు. అండ్ ఆల్సో చిన్నపిల్లలకి అన్నప్రాసన అప్పుడు యూజ్ చేస్తుంటాం కదా బౌల్స్, అండ్ వాళ్ళకి ఫీల్ చేసేటప్పుడు యూజ్ చేసే బౌల్స్, అవి కూడాను చాలా రిచ్గా, గ్రాండ్గా, రాయల్గా కనిపించాలంటే ఇలాంటి కలెక్షన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి కలెక్షన్ మనకి ఎక్కడ దొరికితే సింపుల్ ఒకటే స్టోర్, దాట్ ఈస్ అక్షయ సిల్వర్ మాల్, అంతే కదా. అండ్ ఆల్సో నాకు దీపక్ కుందులు అయితే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో తెలుసా అండి. దీపక్ కుందుల్లో కూడా ఇన్ని డిజైన్స్ ఉంటాయా, ఇన్ని మోడల్స్ ఉంటాయా అనేసి నాకు ఈరోజే తెలిసింది. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ ద బెస్ట్ కలెక్షన్. అండ్ ఆల్సో ఇలా ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి, మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటిది గిఫ్ట్ ఇవ్వండి మీరు. సిల్వర్, కంప్లీట్గా సిల్వర్ మీద గోల్డ్ వర్క్ వచ్చేసింది. అండ్ ఆల్సో దాని మీద స్టోన్ వర్క్. దిస్ ఇస్ జస్ట్ సింప్లీ సో బ్యూటిఫుల్ కదా. రాధాకృష్ణ ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు చూడండి అక్కడ. వావ్, ఇట్స్ జస్ట్ సింప్లీ ద బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆల్సో మీకు ఇంకా మీ ముందు చూపించడమే కాదండి, ఇంకా చాలా 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 డిఫరెంట్ ఐటమ్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలంటే మీరేం చేయాలి? సింపుల్గా మన సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో ఉన్న అక్షయ సిల్వర్ మాల్కి వచ్చేసేయాలి, అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ డిజైన్ వచ్చేసి ఏంటంటే నక్షి వర్క్ అంటారనమాట. నక్షి, నకాసో ఇట్లాంటి ఈ వర్క్ అంటారనమాట. ఈ వర్క్ అనేది బయటికి ఎక్కువ కనిపిస్తుంది, క్లియర్గా తెలుస్తుంది ఆ డిజైన్ అనేది. సో ప్రాపర్గా వర్క్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది కదా, సో అందుకే దాన్ని నక్షి వర్క్ అంటారనమాట. సో అగైన్ యాజ్ ఐ సెడ్, సిల్వర్లో కూడా ఎన్నో వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఎన్నో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి దానికి. అండ్ అందులో ఇదొకటి అనమాట, నక్షి వర్క్ అంటారు దీన్ని. విచ్ ఇస్ లైక్ వర్క్ని మీరు ఎటువంటి వర్క్ ఇచ్చినా కానీ అది బయటికి బాగా ఎలివేట్ అవుతుంటుంది, చాలా అట్రాక్టింగ్గా, ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నాట్ జస్ట్ దీస్, మీరు నా ముందు చూస్తున్నారు కదా బిందె, బకెట్ అండ్ ఆల్సో ఇక్కడ దీపక్ కుందులు, ఇవే కాకుండా ఇంకా ఎన్నో 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 వెరైటీస్లో దొరుకుతాయి అనమాట మీకు నక్షి వర్క్లో. సో అలాంటి డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ వెరైటీస్లో ఆ నక్షి వర్క్లో మీకు కావాలనుకుంటే ఇంకా నాట్ జస్ట్ ఈ నక్షి వర్క్, సో సిల్వర్కి సంబంధించి ఎటువంటి దాంట్లోనైనా మీకు కావాలనుకుంటే సింపుల్గా అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మన సికింద్రాబాద్లోని ఆర్పీ రోడ్లో ఉన్న అక్షయ సిల్వర్ మాల్కి వచ్చేస్తే చాలన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే డల్ ఫినిష్ అనమాట. యూజువల్గా ప్రతి కామన్ మనం అందరి ఇళ్లలో చూస్తూ ఉంటాం, అంటే ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇట్లా ఈ డల్ ఫినిష్. అండ్ ఆల్సో ఈ వర్క్ను వచ్చేసి డల్ ఎన్గ్రేవీ వర్క్ అంటారనమాట. బికాజ్ చూస్తున్నారు కదా కొంచెం ఇట్లా గరుకులుగా ఉంటుంది. అండ్ ఆల్సో యూసీ ఇందులో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయన్నమాట. సో యూజువల్గా ఈ డల్ ఫినిషింగ్ ఉన్నది మనం ఎక్కువగా యూస్ చేసేది ట్రేస్లలో, సర్వింగ్ ప్లేట్స్లలో అండ్ సింహాసనాలలో. ఎన్ని మోడల్స్ కావాలో, ఎన్ని డిజైన్స్ కావాలో, ఎన్ని వెరైటీస్ కావాలో ఈ సింహాసనాలలో, ట్రేస్లలో, ప్లేట్స్లలో మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. సో ఇలా ఈ డల్ ఫినిష్ ఇటువంటి డిజైన్స్లలో మీకు ఇంకా చాలా చాయిసెస్ కావాలంటే ఎక్కువ కష్టపడకండి. సింపుల్గా మన అక్షయ సిల్వర్ మాల్కి వచ్చేసాను అనమాట. ఎక్కడ ఉంది అది? ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్లో ఆర్పీ రోడ్లో ఉంది. సింపుల్ స్వీట్ స్ట్రీట్ మంచిగా మెయిన్ రోడ్లో ఉంటుంది అనమాట. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి కదా, అసలు ఎంత అట్రాక్టివ్గా, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సీరియస్లీ వాళ్ళు సర్ది పెట్టడం కూడా ఎంత భలే సర్ది పెట్టారు చూడండి. అండ్ ఆల్సో యూజువల్గా మనం సిల్వర్ ఐటమ్స్ని జస్ట్ పూజ దానికి సామాగ్రి కాకుండానే డెకరేటివ్ ఐటమ్గా కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అట్లాంటిది ఇదొకటి అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే దేవుడి దగ్గర డెకరేట్ చేసుకునేటప్పుడు అరటి చెట్లండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. నో దేవుడి దగ్గర ఇట్లాంటి డెకరేటివ్ ఐటమ్స్ పెడితే దేవుడు ఫుల్ ఇంప్రెస్ అయిపోతాడు అనమాట. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను ఇక్కడ చూసింది, మీరు చూసారు కదండి, ఇవి 3 లోటసెస్ లాగా డెకరేటివ్ ఐటమ్ మాత్రం కాదనమాట. అఫ్ కోర్స్ ఆ లుక్ డెకరేటివ్ లుక్ ఉంది, అలా షోకేస్లో పెట్టుకొని ఐటమ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇది పసుపు, కుంకుమ, చందనం ఇలాంటివి పెట్టుకుంటాం కదా మనము. సో అదండి ఫ్లవర్ లోపల యూ కెన్ పుట్ దాట్ అనమాట. ఎంత బాగున్నాయి కదా, నాకైతే చాలా క్యూట్ అనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడాను. అండ్ ఆల్సో తులసమ్మ చెట్టు, జస్ట్ పర్ఫెక్ట్. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఎనామిల్ పెయింట్ యూస్ చేసాను అనమాట, ఎనామిల్ వర్క్ తోటి. అండ్ ఆల్సో సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్నోవేటివ్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడాను. అండ్ ఆల్సో మనం శుభప్రదం కోసం పెట్టుకుంటూ ఉంటాం కదా, చెరుగడల లాగా ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. సో అలా దేవుడి దగ్గర కూడా దేవుడి మందిరం మొత్తం కూడా డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి. నేను దీన్ని చూడంగానే ఏదో బొమ్మ పెట్టారు అక్కడ, ఏదో ఆడుకునే టాయ్ ఏమో అనుకున్నాను. సడన్గా చూస్తారు కదా కుంకుమ బర్ని. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ చాలా అట్రాక్టివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. సో ఇలాంటి సిల్వర్ ఐటమ్స్ మీరు కూడా కొనుక్కోవాలి అనుకుంటే సింపుల్ అండి. ఆల్రెడీ మన సేమ్ అక్షయ సిల్వర్ మాల్ వచ్చేసి జనరల్ బజార్లో కూడా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు ఇంకా దగ్గరగా ఉండాలనేసి సికింద్రాబాద్లో ఆర్పీ రోడ్కి కూడా వచ్చేసారు. సో ఇక్కడైతే 2 ఫ్లోర్ బిల్డింగ్, మీకు ఎటువంటి కలెక్షన్ కావాలంటే అటువంటి కలెక్షన్, ఎటువంటి డిజైన్స్ కావాలంటే అటువంటి డిజైన్స్ దొరుకుతాయి అనమాట. ఓన్లీ ఇన్ అక్షయ సిల్వర్ మాల్. సో అదిదా మ్యాటర్ అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, యాజ్ ఐ సెడ్ ఎన్నో స్కీమ్స్ నడుస్తుంటాయి ఇక్కడ, డిస్కౌంట్స్ ఉంటాయి, డీల్స్ ఉంటాయి, సూపర్ డూపర్ ఉంటాయి. అండ్ ఆల్సో ద బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. యాజ్ ఐ సెడ్ ఇందాక మీకు చెప్పినట్టు కూడాను మన ట్విన్ స్టేట్స్లోనే, మన తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ స్టేట్స్లోనే ఉన్న అన్ని ప్లేసెస్లోకి వెళ్ళా మీకు ఇక్కడ బెస్ట్ డీల్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో బెస్ట్ 100% ప్యూర్ సిల్వర్ దొరుకుతుంది అండ్ ద బెస్ట్ క్వాలిటీ. మన అక్షయ సిల్వర్ మాల్లో నాట్ జస్ట్ ఇట్లా వెడ్డింగ్ కలెక్షన్, పూజా సామాగ్రి ఇలాగే కాకుండా అండి ఆసమ్ కలెక్షన్ ఉందన్నమాట. ఏంటదంటే గిఫ్ట్ ఐటమ్స్. ఎగ్జాక్ట్లీ. సో సిల్వర్ని గిఫ్ట్గా ఇస్తూ ఎంత బాగుంటుంది కదా. అండ్ ఆల్సో చాలా పాజిటివ్ సైన్, చాలా శుభప్రదంగా కూడా అందరూ భావిస్తుంటారు సిల్వర్ని గిఫ్ట్ చేయడంలో. సో అందులో డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయంటే వావ్, ఆసమ్ కదా. సో అట్లాంటి డిఫరెంట్ గిఫ్ట్ ఐటమ్స్ మీకు దొరుకుతాయి మన అక్షయ సిల్వర్ మాల్లో.